నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. విద్య లేనివాడు వింత పశువు అన్నారు. విద్య వల్ల మేధస్సు పెరుగుతుంది. మనిషి స్వేచ్ఛగా ఉన్నతంగా జీవించడం గురించి తెలుసుకుంటారు. ఒక్క మహిళ చదువుకుంటే కుటుంబం మొత్తం చదువుకున్నట్లే అని చెప్తారు. కానీ నేటి విద్యాలయాలలో స్త్రీల పరిస్థితి చూస్తుంటే ఇవన్నీ నిజం కాదనిపిస్తుంది. హిందూ మతంలో చదువుల తల్లిగా సరస్వతీదేవిని పూజిస్తారు. చదువుకునే స్థలాల్లో మాత్రం స్త్రీలు వివక్షకు గురవుతున్నారు. చాలా విద్యాలయాలు ఆంక్షల పేరుతో చదువుకునే యువతుల స్వేచ్ఛకు సంకెళ్లు బిగిస్తున్నాయి. కొన్ని నియమాలు పెట్టి వాటిని అతిక్రమించిన విద్యార్థినులపై చర్యలు తీసుకుంటున్నాయి. ముఖ్యంగా ఇంటర్మీడియట్ స్థాయిలో క్రమశిక్షణ పేరుతో అనేక అవరోధాలు కల్పిస్తున్నాయి. ఇక పాఠశాలల్లో అయితే మరుగుదొడ్లు కూడా అరకొరగానే ఉంటున్నాయి. మీకోసం ఈ కార్యక్రమం చూసేయండి. ఆ తర్వాత ఈ అంశంపై మరికొన్ని కబుర్లు చెప్పుకుందాం. నమస్కారం. యోగామృతం కార్యక్రమానికి స్వాగతం. సకులు, ఇవాళ మన యోగామృతం కార్యక్రమం ఎస్ఆర్ నగర్లోని కైవల్య యోగా కేంద్రంకి వచ్చేసింది. మనతో ఉన్నారు యోగా ఎక్స్పర్ట్ కిరణ్మయ్య గారు. యోగాకి సంబంధించి ఏం తెలియచేస్తున్నారో అడిగి తెలుసుకుందాం. నమస్కారం కిరణ్మయ్య గారు. నమస్తే జాహ్నవి. ఇవాళ యోగామృతంలో యోగాకి సంబంధించి మా సకులకి ఏం తెలియచేస్తున్నారు? మనము గత కొన్ని ఎపిసోడ్లో శక్తి వికాసక సూక్ష్మవ్యాయామం నేర్చుకుంటున్నాం కదా. దానిలో మనకి ఇప్పుడు థైస్కి కాఫ్ మజిల్స్కి నేర్చుకుందాము. ఓకే. అలాగే లాటరల్ మజిల్స్కి ఉపయోగపడే అర్ధకటి చక్రాసనం. సో దీన్ని థైస్ దాన్ని జంగ శక్తి వికాసక అంటారు. ఓకే. కాఫ్ మజిల్స్ దాన్ని పిండలి శక్తి వికాసక అంటారు. ఇంకా లాటరల్ మజిల్స్ కోసము లాటరల్ బెండింగ్, స్పైన్ లాటరల్ బెండింగ్ కోసము అర్ధకటి చక్రాసనం చేద్దాం. ఓకే అండి. ఈ మూడు నేర్చుకుందాం. ఓకే అండి. ఎలా చేయాలో మా సకులకు చూపిస్తారా? చేద్దాం. ఇప్పుడు మనం జంగ శక్తి వికాసక నేర్చుకుందాము. పాదాల దగ్గర తీసుకోండి. వీలైనంత 2 చేతులు షోల్డర్ లెవెల్కి తీసుకోండి. శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా మోకాళ్ళ నుంచి వంగండి. ఒక కుర్చీలో ఏ విధంగా కూర్చుంటాం అలాగా. ఇక్కడ ఊపిరి ఆపడానికి ప్రయత్నించండి. శ్వాస వదులుతూ పైకి. ఊపిరి ఆపలేని స్థితిలో నార్మల్ బ్రీతింగ్ తీసుకోండి. ఇన్హేలింగ్, బెండ్ యువర్ లెగ్స్ ఫ్రమ్ ద నీ. కొంచెం హోల్డ్ ద బ్రెత్. ఎక్సేలింగ్, కమ్ బ్యాక్. శ్వాస తీసుకుంటూ వంగండి. మోకాళ్ళు ప్యారలల్గా వచ్చేంత వరకు శ్వాస నిలపండి. శ్వాస వదులుతూ పైకి. ఇన్హేల్, ఎక్సేల్. ఇన్హేల్, హోల్డ్ ద బ్రెత్. ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. లాస్ట్ రౌండ్. ఇన్హేల్, ఎక్సేల్, కమ్ బ్యాక్. బ్రింగ్ యూర్ హ్యాండ్స్ డౌన్. చేతులు ఇచ్చేసేయండి. కాళ్ళ మధ్యన ఒక్క అడుగు దూరం తీసుకోండి. కళ్ళు మూసుకొని మీ తొడ కండరాలని గమనించండి. నెమ్మదిగా కళ్ళు తెరవండి. మనము జంగ శక్తి వికాసక చేసాము. ఇప్పుడు పిండలి శక్తి వికాసక చేద్దాం. 2 కాళ్ళ దగ్గర తెచ్చుకోండి. వీలైనంత మోకాళ్ళ దగ్గరగా నెమ్మదిగా 2 చేతులు ముందు తీసుకొని షోల్డర్ లెవెల్ వరకు పిడికిలు బిగించండి. మోకాళ్ళ నుంచి నెమ్మదిగా వంచుతూ కింద కూర్చోండి. శ్వాస వదులుతూ మళ్ళీ పైకి. చేతులకి రొటేట్ చేయాలి, ఒక బోట్ రో చేసినట్టుగా. ఓకేనా? శ్వాస తీసుకుంటూ కాళ్ళను వంచుతూ పాదాల మీద కూర్చోండి. వదులుతూ పైకి. 1 2 3 4 8 9 10. రిలాక్స్. చేతులు నెమ్మది కింద తీసుకోండి. కాళ్ళ మధ్యన ఒక అడుగు దూరం తీసుకొని స్థితిలో తాడాసనం. రిలాక్స్ అవ్వండి. రిలాక్స్. నెమ్మదిగా కళ్ళు తెరవండి. ఇప్పుడు మనము జంగ శక్తి వికాసక, పిండలి శక్తి వికాసక చేసాము. ఇప్పుడు అర్ధకటి చక్రాసనం చేద్దాం. పాదాల దగ్గరగా తెచ్చుకోండి. జాహ్నవి. 2 చేతులు శరీరానికి పక్కగా. శ్వాస తీసుకుంటూ కుడి చేతిని నెమ్మదిగా సైడ్కి షోల్డర్ లెవెల్కి రేస్ చేయండి. అరచేతిని పైకి తిప్పి పూర్తిగా శ్వాస తీసుకుంటూ తల మీదుగా పైకి తీసుకోండి. మీ చేయి చెవికి తాకే విధంగా ఉంచి పూర్తిగా రైట్ సైడ్ అంతా స్ట్రెచ్ చేయండి. శ్వాస వదులుతూ నెమ్మదిగా ఎడం పక్కకి వంగండి. లాటరల్గా ముందుకి వెనకకి వంగకుండా పక్కకి మాత్రమే వంచడానికి ప్రయత్నించండి. సాధారణ శ్వాసలో కళ్ళు మూసుకుని 1 నిమిషం పాటు ఉండడానికి ప్రయత్నించండి.
మోకాళ్ళు వంచకుండా ఉండడానికి ప్రయత్నించండి. కుడిపక్క భాగం అంతా కూడా సాగతీయబడుతూ ఉంటుంది. ఎడమ పక్క నడుము భాగంలో కంప్రెషన్ ఏర్పడుతూ ఉంటుంది, గమనించండి. ఒక నిమిషం అయిన తర్వాత శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా మధ్యస్థితికి రండి. మళ్ళీ ఒక్కసారి పూర్తిగా కుడిపక్క భాగాన్ని స్ట్రెచ్ చేయండి. శ్వాస వదులుతూ నెమ్మదిగా కుడి చేతిని పక్కకి షోల్డర్ లెవెల్ వరకు తీసుకొచ్చి అరచేతిని కిందకి తిప్పి పూర్తి శ్వాసను వదులుతూ చేయి కిందకి తీసుకోండి. నెమ్మదిగా కళ్ళు మూసుకుని రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు ఎడమ పక్క కూడా చేద్దాం జాహ్నవి. నిదానంగా శ్వాస తీసుకుంటూ ఎడమ చేతిని భుజాలకు సమాంతరంగా పక్కకు తీసుకోండి. అరచేతిని పైవైపు తిప్పండి. పూర్తి శ్వాస తీసుకుంటూ చేతిని తల మీదుగా పైకి తీసుకుని చెవికి తాకించే విధంగా ఉంచండి. శరీరపు ఎడమ భాగం పూర్తిగా పైకి స్ట్రెచ్ చేయండి. శ్వాస వదులుతూ నెమ్మదిగా కుడి పక్కకు వంగండి. ముందుకి వెనకకి వంగకుండా ప్రయత్నించండి. కళ్ళు మూసుకుని సాధారణ శ్వాసలో 1 నిమిషం పాటు ఉండడానికి ప్రయత్నించండి. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ మధ్యస్థితికి రండి. మళ్ళీ ఒక్కసారి ఎడమ పక్క భాగం అంతా స్ట్రెచ్ చేయండి పైకి. శ్వాస వదులుతూ ఎడమ చేతిని షోల్డర్ లెవెల్ వరకు తీసుకురండి. అరచేతిని మార్చి కింద వైపుకి పూర్తి శ్వాస వదులుతూ చేతిని దించి కాళ్ళ మధ్యన 1 అడుగు దూరం తీసుకుని చేతుల్లో నుండి శరీరాన్ని విశ్రాంతి స్థితిలో ఉంచడానికి ప్రయత్నించండి. మీరు ఆసనం చేయడం వలన శరీరంలో కలిగే మార్పుల్ని గమనించండి. నెమ్మదిగా కళ్ళు తెరవండి. రిలాక్స్. కిరణ్మయ్య గారు, ఇది సిటప్స్ చేయడం వల్ల టైస్ పట్టేస్తున్నట్టు అనిపించింది. అవును, అదే ఫస్ట్ చెప్పుకున్నాం మనకి థై మజిల్స్ కోసము అనేసి. అవును, అందుకే మరీ ఎక్కువగా నొప్పి అనిపిస్తున్నాయి అనుకుంటే ఒక 5 రౌండ్స్ నుంచి స్టార్ట్ చేయొచ్చు. ఓకే. నెమ్మదిగా అలా 20 రౌండ్స్ వరకు మనం ఇంక్రీజ్ చేసుకోవాలన్నమాట డే బై డే ప్రాక్టీస్ తోటి. ఓకే. సో ఏదైనా సరే మనం ఎప్పుడు చెప్పుకుంటున్నట్టు మనం ఫస్ట్ నుంచి చూపించిన వాటితో కలుపుకొని ఇవి కూడా చేస్తూ ఉండాలి. అవును, రోజు మనం ఎలాగో చేస్తున్నాం కాబట్టి వాటితో పాటు ఇవి కూడా కంటిన్యూ చేసుకుంటే ఇంకా హెల్త్ వైజ్కే కాదు మెంటల్గా అంతా కూడా బాగుంటుంది. అవునండి. ఓకే. సో మార్నింగ్ ఈవినింగ్ చేస్తే మంచిది అంటారు లేదా ఒకసారి చేస్తే చాలంటారు? అంటే వీలుంటే 2 సార్లు అయితే చాలా మంచిది, లేదంటే ఒకసారి అయినా పర్వాలేదు. ఓకే. ఇది కూడా ఎవరైనా చేయొచ్చు అంటారా? అందరూ చేయొచ్చండి. బాగా మోకాళ్ళ నొప్పి ఎక్కువగా ఉన్నాయి అనుకుంటే జంగ శక్తి వికాసక పర్వాలేదు కొంతవరకు. పిండలి పూర్తిగా వంచలేరు కాబట్టి ఎంతవరకు వీలైతే అంతవరకు చేయాలండి. ఓకే అండి. ఇవాళ యోగామృతంలో యోగాకి సంబంధించి మంచి ఆసనాలను మా సకలకు పరిచయం చేశారు. ధన్యవాదాలు. చూశారు కదా సకలు, ఇదండి ఇవాళ మన యోగామృతం కార్యక్రమం. మరొక చక్కటి ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. మన రాష్ట్రంలోని ఇంటర్మీడియట్ కళాశాలలోనే కాదు, దేశంలోని కొన్ని ఇంజనీరింగ్ కళాశాలలో కూడా అమ్మాయిల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంది. విద్యార్థినిలు బయటకు వెళ్ళినప్పుడు తోడు ఆయాలను లేదా ఎస్కాట్లను ఇచ్చి పంపడం మామూలే. కానీ హాస్టల్లో కూడా సీసీ కెమెరాలు పెట్టి వారి ప్రతి కదలికను తెలుసుకుంటున్నారు. కళాశాలల్లో అమ్మాయిలు అబ్బాయిలు కలవకుండా మాట్లాడుకోకుండా నిషేధాలు విధిస్తున్నారు. మంచిని బోధించడం వరకు విద్య అవసరమే, కానీ మనిషి జీవితాన్ని మానవ నైజాన్ని నియంత్రించే విధంగా విద్యాలయాలు తయారవకూడదు. చదువంటే కొనుక్కోవడం అయిన చోట మహిళలపై ఇలాంటి వివక్షలు మరీ ఎక్కువైపోతున్నాయి. అమ్మాయిలు అబ్బాయిలు ఒకేసారి తరగతి గదిలోకి వెళ్లినా నేరంగానే భావిస్తున్న కళాశాలలున్నాయి. అనవసరమైన విషయాలలో క్రమశిక్షణ పేరిట విద్యార్థినులపై చర్యలు తీసుకుంటున్నారు. ఈ కార్యక్రమం తర్వాత మరికొన్ని నిజాలు చెప్పుకుందాం. నమస్కారం. మాటే మంత్రం కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి కార్యక్రమంలో మనతో ఉన్నారు ప్రముఖ సైక్రియాటిస్ట్ డాక్టర్ శ్రీలక్ష్మి గారు. సకలు రాసిన సమస్యలకు సలహాలు సూచనలు అందిస్తారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మేడం, ఎలా ఉన్నారు? ఓ సఖి తన సమస్యను ఉత్తరం ద్వారా రాశారు మేడం, చదవమంటారా? చదవండి. నమస్కారం డాక్టర్ గారు, నా పేరు వసుంధర. నేను వరంగల్ నుంచి రాస్తున్నాను. మా అమ్మాయికి 17 సంవత్సరాలు, ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతోంది. ఈ మధ్య ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతోంది. ఫ్రెండ్స్తో కానీ ఇంట్లో వాళ్ళతో కానీ సరిగ్గా మాట్లాడటం లేదు. తనలో తాను నవ్వుకుంటోంది, తనతో తాను మాట్లాడుకుంటోంది. చదువులోనూ డ్రెస్సింగ్లోనూ ఇంట్రెస్ట్ చూపడం లేదు. సలహా ఇవ్వగలరు అంటూ రాస్తున్నారు మేడం. సో వసుంధర గారు అమ్మాయి 17 ఇయర్స్ ఉన్నారు. అవును మేడం. ఆమెకి కొంచెం ప్రాబ్లం అని అనిపిస్తుంది.
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ వయసులో ఒంటరిగా ఉండడము, తన డ్రెస్సింగ్లో తనకి ఇంట్రెస్ట్ లేకపోవడము, తనలో తను నవ్వుకోవడం, మాట్లాడుకోవడం అన్నది మాత్రం మంచి లక్షణాలు కావు అని ఫస్ట్ తెలుసుకోండి. అంటే ఉట్టి మీరు అది ఏదో పాసింగ్ డెవలప్మెంట్లో తగ్గిపోతుంది, ఇది టీనేజ్ సమస్య అనుకొని మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే ప్రతి పిల్లలకి ఈ టైంలో సాధారణంగా టీనేజ్ వచ్చేసరికి తనలో తన ఇంట్రెస్ట్ పెరుగుతుంది. మేకప్ రాసుకోవాలని, మంచి బట్టలు వేసుకోవాలని, నలుగురితో బయటకు వెళ్ళాలని, సాధారణంగా ఇంట్రోవర్టెడ్గా ఒంటరిగా ఉన్న పిల్లలకి కూడా ఇంట్రెస్ట్ ఎక్కువ అవుతుంటుంది. సో అలాంటి వాళ్ళకి సడన్గా నార్మల్గా ఉన్న బిహేవియర్ నుంచి ఆపోజిట్ అయినప్పుడు మాత్రం మనం దానికి సీరియస్గా తీసుకోవాలి. ఆపోజిట్ ఎందుకు అంటున్నానంటే వాళ్ళ తల్లి నోటీస్ చేశారు కాబట్టి, వసుంధర గారు క్లియర్గా నోటీస్ చేశారు. మునుపటికి ఇప్పటికీ డిఫరెన్స్ చెప్తున్నారు మనకి. సో ఎప్పటికీ మన పిల్లలు కొంచెం సైలెంట్గానే టైపు ఇంటి పట్లే ఉంటారు అంటే మన దానికి పెద్దగా ప్రాబ్లం కాదు. కానీ యాక్టివ్గా ఉన్నవాళ్ళు, బయటికి వెళ్ళాలన్న వాళ్ళు హఠాత్తుగా ఇంట్రెస్ట్ తగ్గిపోతూ రాను రోజుకి రోజు దిగజారిపోతూ ఇంట్లో వాళ్ళతో మాట్లాడక, ఫ్రెండ్స్తో మాట్లాడగా, ఒంటరిగా ఉండి స్నానాలు వారం తరబడి స్నానాలు చేయకుండా, జుట్టు ఎలా ఉన్నా పర్వాలేదు, బట్టలు ఎలా ఉన్నా పర్వాలేదు అనుకొని ఇంట్లో చుట్టాలు వచ్చినా కూడా లోపల తలుపులు వేసుకొని ఉండడము, తనలో తను నవ్వుకోవడం, మాట్లాడుకోవడం ఇలాంటివన్నీ జరిగితే మాత్రం ఇది స్కిజోఫ్రీనియాకి దారి తీస్తున్నదా అని మనం తెలుసుకోవాలండి. దీనికి ఉందని నేను అనటం లేదు, కానీ లక్షణాలు కొన్ని అందరికీ తెలుసుకోవడం మంచిది. సో ఎనీ డయాగ్నోసిస్ అన్నది ఎప్పుడు డాక్టర్ సలహాతోనే కంప్లీట్గా టెస్ట్ చేసిన తర్వాతే. ఎందుకంటే ఇలాంటి లక్షణాలు ఎన్నో ప్రాబ్లమ్స్లో రావచ్చు. మనకి బ్రెయిన్లో ఇబ్బంది అవుతున్నా రావచ్చు, డిప్రెషన్ ఉన్నా రావచ్చు, స్కిజోఫ్రీనియా అన్న జబ్బు వచ్చినా రావచ్చు. సో రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి దీనికి ఏంటన్నది డైరెక్ట్ డాక్టర్ కన్సల్టేషన్ తర్వాత డిసైడ్ చేద్దాం. దాని తర్వాత చదువులో వాళ్ళు వెనక పడుతూ ఉంటారు. బాగా చదువుకునే పిల్లలు ఈ మధ్యన చిన్న ఎగ్జామ్స్లో కూడా సరిగ్గా చెయ్యకపోవడం, ఒంటరిగా ఉండడం, దాని తర్వాత చాలా విపరీతమైన అబ్నార్మల్ బిహేవియర్ తెలుస్తుంది మనకి. డిప్రెషన్లో ఏంటంటే విత్డ్రాన్ అయిపోతారు, సైలెంట్ అయిపోతారు, ఏడుస్తూ ఉంటారు, ఏది నచ్చటం లేదంటారు, చనిపోతానని అంటారు. సో ఇది డిప్రెషన్ అని అనుకోవచ్చు. స్కిజోఫ్రీనియా ఆర్ సైకోసిస్ అన్న ప్రాబ్లం ఎలా ఉంటుందంటే దీనికి ఒక మెట్టు ఎక్కుతుందనమాట. సో ఇది ఎలా ఉంటుంది, దీంట్లో ఆడిటీస్ బిహేవియర్ ఎక్కువ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, నాతో ఎవరు చెవులు మాట్లాడుతున్నారు, టీవీలో అందరూ నా గురించే డిస్కస్ చేస్తున్నారు, న్యూస్ పేపర్లో నా గురించి వస్తున్నాయి, నలుగురు బయట మాట్లాడుకుంటుంటే వీళ్ళందరూ నా మీద ఏదో డిస్కషన్ చేస్తున్నారు అనడం. ఇవి కొంతమందికి స్టార్టింగ్ సిమ్టమ్స్ ఉండొచ్చు. ఇంకొంతమంది ఏమి లేకపోయినా కూడా సడన్గా బయటకు వెళ్ళడం, వీళ్ళందరూ నన్ను తిడుతున్నారు అనడం, నాకు వినిపించింది నీకు వినిపించలేదా అనడం. ఇంకొంతమంది తల్లిదండ్రుల్లోనే నువ్వేదో నా అన్నంలో కలుపుతున్నావు, నాకేదో నువ్వు హాని చేయడానికి ట్రై చేస్తున్నావు అని ఇంకొంతమంది. సో ఇలాగా అనుమానాలు, మాటలు వినిపించడం. ఇంకా అబ్నార్మల్గా కొంతమంది నా బ్రెయిన్లో ఆలోచనలు మిగతా వాళ్ళకి తెలిసిపోతున్నాయి అనడము, నా బ్రెయిన్లో ఏదో మెషిన్ పెట్టారు దానివల్ల లోకం అంతటికీ నేను ఆలోచిస్తున్నట్టు వాళ్ళకి తెలుస్తున్నాను అనడము. సో ఇలా రకరకాలుగా సిమ్టమ్స్ స్టార్ట్ అవుతున్నప్పుడు మాత్రం ఇది సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే స్కిజోఫ్రీనియా ఇస్ అ సీరియస్ ఇల్నెస్. అది మనము ఎనీ సైకాట్రిక్ ప్రాబ్లం అది మనం సీరియస్గానే తీసుకోవాలి. స్కిజోఫ్రీనియాకి ఇంకొంచెం సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే స్టార్టింగ్లో ట్రీట్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మేడం, ఈ సమస్య అందరిలో వస్తుందా, కొందరికి మాత్రమే వస్తుందా? కొంతమందికి అండి ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళకి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పేరెంట్కి అమ్మకో నాన్నకో ఉన్నప్పుడు ఇది వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అలాగే వాళ్ళ ఇంట్లో ఇంకవరకు ఉన్నా కూడా పిన్నిలకైనా, అత్తలకైనా, బాబాయిలకైనా సో ఈ సమస్య ఉన్నప్పుడు మరి మిగతా పబ్లిక్ కన్నా ఎక్కువ ఉంటుంది. కానీ ఉట్టి వాళ్ళకే వస్తుందని కూడా లేదండి. అలాంటి ఫ్యామిలీస్లో కూడా ఏమీ రాకుండా నార్మల్గా ఉన్న పిల్లలు కూడా ఉన్నారు. 1% ఆఫ్ ద పాపులేషన్కి ఉంటుంది. అంటే ఒక 100 మందిలో ఒకరికి ఉంటుంది. ఎందుకు వస్తున్నది అన్నది ఇప్పటికీ కూడా 100% ఎక్కడ తెలియదండి. రకరకాల థియరీస్ ఉన్నాయి. ఇన్ఫెక్షన్, కడుపులో ఉన్నప్పుడు ఇన్ఫెక్షన్ అని, ఈ జెనెటిక్స్లని డిఫరెంట్ ఒపీనియన్స్ అయితే ఉన్నాయి. కానీ ఖచ్చితంగా దీనివల్ల అన్నది ఇప్పటికి కూడా చెప్పడం కష్టము. బట్ చాలా రీసెర్చ్ జరుగుతున్నది ఈ ప్రత్యేకమైన జబ్బు మీద. ఎందుకంటే దీంట్లో ఉన్న డిస్ట్రక్షన్ అంటే ఒక పర్సనల్ లైఫ్లోని, సోషల్ లైఫ్లోని, వాళ్ళ పనిచేస్తున్న ఆక్యుపేషనల్ లైఫ్లోని ఉన్న చాలా తీవ్రంగా అన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి. సో ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ ఇల్నెస్. మేమందరం కూడా సైకాట్రిస్ట్ ఫ్రెటర్నిటీ అంతా కూడా దీని మీద ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. అందుకే పేరెంట్స్కి అవగాహన తెప్పించడం, జనరల్ పబ్లిక్కి తెలియజేయడం, ఇల్నెస్ అనేది వెంటనే రండి, ట్రీట్మెంట్ తీసుకోండి అని చెప్పడం కూడా మీరు చూస్తారు. చాలామంది సైకాట్రిస్ట్ దీని మీద మాట్లాడుకుంటుంటారు. మేడం, ఈ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు కౌన్సిలింగ్తో పాటు మెడిసిన్స్ కూడా తీసుకోవాల్సి ఉంటుందా? ఫస్ట్ ఏంటంటే ఈ సమస్యకి మెడిసిన్స్ అన్నిటికన్నా ముఖ్యం కౌన్సిలింగ్ కన్నా. చాలామంది పేరెంట్స్ అండి ఈ సాధారణంగా చిన్నపిల్లలతో వచ్చిన వాళ్ళకి ఎందుకు వచ్చి ఉంటుంది అని క్వశ్చన్ చాలా వస్తాయి.
అక్కడ ఆ అమ్మాయి వదిలేసింది మా వాడికి అందుకే మా అబ్బాయికి వచ్చిందా, లేకపోతే మా అమ్మాయి ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయింది అందుకే వచ్చిందా, లేకపోతే అత్తగారు ఏదో అన్నారని దానివల్ల వచ్చిందా అని. కానీ ఇవన్నీ కారణాలు కావండి. ఇది ఒక ఎక్స్క్యూజ్ అంతే, ఇది ఒక మిష పెట్టుకొని స్టార్ట్ అయింది. ఎందుకంటే అది స్ట్రెస్గా పనిచేసింది, ఆ ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఈ కారణం కాకపోతే వేరే కారణం, వేరే కారణం కాకపోతే ఇంకొక కారణం. పేరెంట్స్ చాలా గిల్ట్తో వస్తారు మా దగ్గరికి. ఏంటంటే మేమేదో చేసాం కాబట్టి, లేకపోతే నేను తిట్టేనని అలా అయిందా, లేకపోతే మేము చదువుకొని ఒత్తిడి పెట్టామని అలా అయిందా అని. కానీ ఇవన్నీ కావండి. ఒత్తిడి వల్ల అది ఎప్పుడో రావాల్సింది ఇప్పుడు రావచ్చు, ఒక 3 ఏళ్ళ తర్వాత రావాల్సింది ఇప్పుడు రావచ్చేమో. కానీ ఒత్తిడి వల్లే ఇది వచ్చింది అన్నది మాత్రం లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక జెనెటిక్ టెండెన్సీ ఉండాలి, అంటే వాళ్ళలో ఒక టెండెన్సీ ఉండాలి ఈ ప్రాబ్లం వస్తుందని. దాంతోపాటు ఒత్తిడిని కలిపినప్పుడు ఆ క్రూషియల్ స్టేజ్ ఒక ఏజ్లో 2 కలిసినప్పుడు ఈ ప్రాబ్లం స్టార్ట్ అవ్వచ్చు. ప్రాబ్లంకి ఒక మెడికల్ కండిషన్ ఇది నరాల్లో, అది ఈజీగా అర్థం చేసుకోవాలంటే నరాల్లో, మెదడులో ఉన్న నరాల్లో కెమికల్ మార్పుల వల్ల వస్తుంది. ఏ కెమికల్ మార్పులు కూడా మనకి కౌన్సిలింగ్తో తగ్గదు. సో దానికి మెడిసిన్స్ కంపల్సరీ. మెడిసిన్స్ వాడినప్పుడు ఏంటంటే వాళ్ళ ఆలోచన విధానం మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒకళ్ళకి న్యూస్ పేపర్ చదువుతూ ఇవన్నీ నా గురించే వస్తున్నాయని అనుకున్న వాళ్ళు మెడిసిన్ వాడిన తర్వాత అసలు నా గురించి ఎందుకు వస్తాయి అని నార్మల్ అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. రోడ్డు మీద నడుస్తూ వీళ్ళందరూ నన్నే చూసి సాంగ్యాలు చేస్తున్నారు అనుకున్న వాళ్ళు వీళ్ళెందుకు నా గురించి మాట్లాడుకుంటారని వస్తాయి. చూడండి, రోడ్డు మీద వెళ్ళినప్పుడు నలుగురు మనని చూస్తారు, ఓకే, మనల్ని చూస్తారు, నవ్వుతారు, వాళ్ళు మాట్లాడుకుంటారు. స్కిజోఫ్రేనియా, సైకోసిస్ ఉన్న ప్రాబ్లం వాళ్ళకి ఇది నా గురించే చేస్తున్నారని వాళ్ళ మనసులో అనుమానం ఉంటుంది. లేని వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారులే అని మనం ఈజీగా వదిలేసి వెళ్ళిపోగలం. సో ఇది ఎందుకు వస్తుంది? వాళ్ళకి కెమికల్ మార్పుల వల్ల వస్తుంది. సో మెడిసిన్స్ వల్ల కెమికల్ మార్పులు నార్మల్ అయినప్పుడు ఈ ఆలోచించే విధానం మొత్తం మారుతుంది. ఉన్న అనుమానాలు తగ్గుతాయి, చెవుల్లో మాటలు తగ్గుతాయి, ఇవన్నీ నార్మల్కి వస్తారు. వాళ్ళకి ఇంట్రెస్ట్ పెరుగుతుంది, నిద్ర నార్మల్, ఆకలి నార్మల్, చదువు నార్మల్, ఇవన్నీ జరుగుతాయి. అది ప్రతి మెడిసిన్కి చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఆ డాక్టర్తో డిస్కస్ చేసి తెలుసుకోవడం మంచిది. కౌన్సిలింగ్ అస్సలు అవసరం అంటలేదు నేను. కౌన్సిలింగ్ అన్న దానికి ఒక పార్ట్, కానీ ఫస్ట్ మెడిసిన్, దాని తర్వాత కౌన్సిలింగ్ ఎవరికి? ఫ్యామిలీ మెంబర్స్ కౌన్సిలింగ్. ఈ ఇల్నెస్ ఏమిటి, దీని ఫ్యూచర్ ఏమిటి, దీనికి ఎలాంటి మెడిసిన్ వాడాలి, మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్ అని ఫస్ట్ వాళ్ళకి. పేషెంట్కి కొంచెం ఆలోచన మార్పు విధానంలో వచ్చినప్పుడు దాని తర్వాత వాళ్ళకి కౌన్సిలింగ్, హౌ టు డీల్ విత్ లైఫ్, ఎందుకు వచ్చింది ఈ ప్రాబ్లం, వాళ్ళకి ఎడ్యుకేషన్. సో డెఫినెట్లీ మెడికల్ కండిషను, డెఫినెట్లీ మెడిసిన్స్ ఆర్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ ట్రీట్మెంట్. వసుంధర గారి వాళ్ళ అమ్మాయి సమస్యకి చాలా చక్కటి సలహాలు, సూచనలు ఇచ్చారు మేడం. ధన్యవాదాలు. కళాశాలల హాస్టల్లో ఉండే అమ్మాయిలు అక్కడి భోజనం బాగాలేకపోయినా తినాల్సిందే. బయటకు వెళ్లి ఇష్టమైన ఆహారం తినటానికి లేదు. చిన్న చిన్న సమస్యలు వచ్చినా భరించాల్సిందే, కానీ ఎవరికీ ఫిర్యాదు చేయకూడదు. తల్లిదండ్రులు కూడా కళాశాల నిర్ణయించిన సమయంలోనే వచ్చి పిల్లలతో మాట్లాడాలి. సమయం మించిపోతే వెళ్లిపోమ్మని హుకుం జారీ చేస్తారు. ఈ అదుపాజ్ఞలను అబ్బాయిలు కొద్దిగా అధిగమించే అవకాశం ఉంటుంది, కానీ విద్యార్థినులు మాత్రం తప్పక పాటించాల్సిందే. ఇక కళాశాలలో మహిళలపై జరిగే భౌతిక దాడులు, ర్యాగింగ్ భూతం, వేధింపులు, ఈవ్ టీజింగ్ వంటి వాటి గురించి నేను మీకు ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన పనిలేదు. ఇలాంటి పరిస్థితుల్లో స్త్రీలు విద్యలో రాణించడం గగన కుసుమమే. అయినా కొంతమంది అమ్మాయిలు ఇంటర్మీడియట్లోనే కాదు, అనేక పరీక్షల్లో మొదటి స్థానాల్లో నిలుస్తున్నారు. ఇది మహిళల ప్రతిభకు గర్వకారణం. ఇప్పుడు మీకోసం ఒక మంచి కార్యక్రమం వస్తుంది, చూసేయండి. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు విభిన్నమైన వంటకాలను పరిచయం చేసే వంటల సందడి ఈరోజు కూడా సరికొత్త వంటకంతో సిద్ధంగా ఉంది. ముందుగా శ్రీలత గారిని పరిచయం చేసుకుందాం. నమస్కారం శ్రీలత గారు. నమస్కారం. ఎక్కడి నుంచి వచ్చారు? మోతీనగర్ నుంచి వచ్చాను. ఏం చేస్తుంటారు? హిందీ టీచర్. ఓకే, ఈ రోజు మా సతలోకి ఏ వంటకాన్ని పరిచయం చేస్తున్నారు? గోధుమ పిండి జావా చేస్తాను. గోధుమ పిండి జావా. సరే, ముందుగా కావాల్సిన పదార్థాలు చెప్తారా? చెప్తాను. గోధుమ పిండి, చక్కెర, కొబ్బరి తురుము, డ్రై ఫ్రూట్స్, సోంపు, ఖర్జూరం, నెయ్యి, ఇలాచీ పౌడర్. కావాల్సిన పదార్థాలన్నీ చూసాం కదా, ముందుగా ఏం చేయాలి? ముందుగా స్టవ్ వెలిగించి బాగా ముందుగా నెయ్యి వేసుకో. ఓకే, ఇందులో గోధుమ పిండి వేసుకోవాలి. బాగా వేయించుకోవాలా? వేయించుకోవాలి. కొంచెం బాగా వాసన బాగా వచ్చే వరకు వేయించుకోవాలి. ఓకే. సో ఇది బాగా వాసన రావాలి అంటే దీంట్లో ఉన్న పచ్చివాసన పోయి మనకు మంచి ఫ్లేవర్ వస్తూ ఉండాలన్నమాట. వస్తుంది. నెయ్యిలో వేయిస్తాం కాబట్టి మనకు చక్కటి ఫ్లేవర్ వస్తుంది. వస్తుంది.
సో ఇప్పుడు ఏంటండి Water వస్తుంది ఆల్రెడీ. మేడం వాటర్ వేయాలి. వాటర్ వేయాలా? వేసేయమంటారా? వేసి చాలు. సో ఇది మనకు ఉండలు లేకుండా బాగా స్మూత్ గా అయ్యేలాగా కలుపుతూ ఉండాలి. కలుపుతున్నాను. సో కలిపేసేయండి మొత్తం. మేడం ఇంకా కొంచెం వాటర్ వేయాలి. ఇంకొంచెం వాటర్ వేయాలా? ఇది ఉండలు కట్టకుండా వాటర్ ఎక్కువ పడుతుంది. చాలు చాలు మేడం. ఈ ఉండలు మొత్తం కరిగే వరకు కలుపుతూనే ఉండాలి. లేకపోతే ఉండలు గట్టి గట్టిగా అయిపోతాయి కదా, టేస్ట్ వేరే మారిపోతుంది. దీంట్లో షుగర్ యాడ్ చేస్తాం. ఎక్కువ షుగర్ తినే వాళ్ళు స్వీట్ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు, మీడియం అనుకుంటే మీడియం. నెక్స్ట్ సోంపు వేస్తాం. ఇది స్పూన్ ఇవ్వనా? స్పూన్. అంటే ఇప్పుడు గోధుమ పిండితో మనం ఇచ్చేసినాం కాబట్టి అది తొందరగా డైజెస్ట్ అవ్వడానికి సోంపు. అవునా, మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది సోంపు. ఓకే, సో ఎంత టైం పడుతుంది మనకి ఇది? ఒక 2 minutes చాలు. 2 minutes కలుపుతూ ఉండాలి అలా. అప్పటికే ఫ్లేవర్ వస్తుంది. ఇలాచీ పౌడర్ వేసుకున్నాను. ఓకే, ఒక స్పూన్, హాఫ్ స్పూన్ కూడా వేసుకోవచ్చు. కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు, ఫ్లేవర్ ఉంటుంది. ఇంకేమున్నాయి మనకి బ్యాలెన్స్? డ్రై ఫ్రూట్స్. డ్రై ఫ్రూట్స్ ఇప్పుడే వేస్తారా, ఇంకా కాస్త మరిగిన తర్వాత వేస్తారా? మరిగిన తర్వాత వేయచ్చు. సో మనకి ఇంకా కొంచెం టైం పడుతుంది, మెల్లిగా కలుపుతూ ఉండాలన్నారు కాబట్టి కలుపుతుండండి, మనం వెయిట్ చేద్దాం. సో దగ్గర పడింది కదా మనకు, కొంచెం దగ్గర పడింది. ఇప్పుడు కొబ్బరి తురుము వేసుకుందాం. ఓకే, స్పూన్. ఎండు కొబ్బరి తురుము కదా? ఎండు కొబ్బరి వేసుకోవచ్చు, పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు మేడం. అప్పుడప్పుడు తినేస్తాం కదా, పచ్చి కొబ్బరి వేసుకున్నా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది పచ్చి కొబ్బరి వేస్తే. ఓకే, సో మనం ఎండు కొబ్బరి తురుము వేసుకున్నాము, అది వేసుకుని కలిపిన తర్వాత నెక్స్ట్ ఖర్జూర్ కూడా సీడ్స్ తీసేసి చక్కగా కట్ చేశారు కదా? కట్ చేసేస్తున్నాం మేము ఇప్పుడు. ఖర్జూర్ కూడా మనకి హెల్త్కి మంచిది, కొబ్బరి, సోమ్, గోధుమ పిండి ఆబ్వియస్లీ ఇవన్నీ కూడా హెల్త్కి చాలా మంచిది కదా? మంచిది. ఓకే అండి, సో 2 minutes అయిపోయింది కదా, రెడీ అయిపోయిందా? రెడీ అయిపోయింది. బౌల్ ఇచ్చేయమంటారా? బౌల్ ఇవ్వండి. స్టవ్ ఆఫ్ చేస్తాను. అనిత రెడీ అయింది, గార్నిష్ చేసుకుందాం. ఓకే, ముందుగా ఏం వేస్తున్నారు? ముందు ఖర్జూరం వేస్తున్నాం. ఓకే ఓకే, ఖర్జూర్ వేశారు. నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాం. ఓకే, గోధుమ పిండి జావా రెడీ అయింది మేడం. టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా. శ్రీలత గారు తయారు చేసిన గోధుమ పిండి జావా టేస్ట్ చేయడానికి రెడీగా ఉంది. టేస్ట్ చేయడానికి ముందు తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి మీకోసం. గోధుమ పిండి జావా తయారీకి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి, చక్కెర, నెయ్యి, సోంపు, కొబ్బరి తురుము, ఇలాచీ పౌడర్, ఖర్జూర్, డ్రై ఫ్రూట్స్. గోధుమ పిండి జావా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి అందులో నెయ్యి వేసి అది కరిగిన తర్వాత గోధుమ పిండి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత వాటర్ వేసి ఉండలు లేకుండా మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పంచదార, సోంపు వేసి బాగా మరిగించాలి. చివరగా కొబ్బరి తురుము, ఖర్జూర్, ఇలాచీ పౌడర్ వేసుకుని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని ఖర్జూర్, డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేస్తే ఎంతో రుచికరమైన గోధుమ పిండి జావా రెడీ. గోధుమ పిండి జావా తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం చూశారు కదా. ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. శ్రీలత గారు, సూపర్గా ఉందండి. సూపర్. సోంపు వేశారు కదా, మొత్తం ఓవరాల్గా ఆ సోంపు ఫ్లేవర్, ఖర్జూర్ ఫ్లేవర్ చాలా బాగుంది. పుట్టి పిండితో చేస్తే ఆ ఫ్లేవర్తో లేకపోతే తినరు పిల్లలు. అట్లా అని సోంపు మనం ఇలాచీ యాడ్ చేసుకుంటే ఫ్లేవర్. ఇలాచీ, సోంపు, నెయ్యి అన్నీ వేశారు కదా, చాలా చాలా బాగుంది. ఇంత మంచి వంటకాన్ని మా సకులందరికీ పరిచయం చేసినందుకు మీకు సఖీ ఫ్యాషన్స్ ECIL ఏస్ట్రో నగర్ వారి గిఫ్ట్ వచ్చాయి.
థ్యాంక్ యూ. శ్రీలత గారు తయారు చేసిన గోధుమ పిండి జావా చాలా చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా ఏవైనా వెరైటీ వంటకాలు తెలిస్తే మీరు కూడా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనాలి అంటే 04023555540 నెంబర్కి ఫోన్ చేసి వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ఇది ఈనాటి వంటల సందడి. తిరిగి రేపటి వంటల సందడిలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. పాఠశాలల్లో మరుగుదొడ్లు, నీటి సౌకర్యం లేకపోవటం వల్లే చాలా మంది విద్యార్థినులు మధ్యలోనే బడి మానేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టినా పూర్తి స్థాయిలో వీటి నిర్మాణం జరగలేదు. ప్రైవేటు పాఠశాలల్లో కూడా అమ్మాయిలపై వేధింపులు అనేక విధాలుగా కొనసాగుతున్నాయి. వాటన్నిటికీ క్రమశిక్షణ అనే ముసుగు వేస్తున్నారు. అదేమంటే విద్యార్థినుల ప్రగతికి, ఆశలకు, భవిష్యత్తును తీర్చిదిద్దడానికి ఆజ్ఞలు తప్పువని గొప్పగా చెప్తున్నారు. ఇక కళాశాలల యాజమాన్యాలైతే అమ్మాయిలపై ఆంక్షలు విధించడాన్ని ప్రత్యక్షంగానే సమర్థించుకుంటున్నాయి. యువతులకు రక్షణ, భద్రత ఇవ్వటం తమ బాధ్యతని బహిరంగంగానే చెప్తున్నాయి. నిజం చెప్పాలంటే 2012లో నిర్భయ ఉదంతం తర్వాత విద్యాలయాలలో మహిళలపై నిషేధాలు ఎక్కువయ్యాయి. విద్యార్థినుల స్వేచ్ఛను, హక్కులను కాలరాస్తున్నాయి. మనశ్శాంతి లేకుండా బాధిస్తున్నాయి. ఇప్పుడు మీకోసం ఒక మంచి కార్యక్రమం చూసేయండి, తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. నగానట్ర కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి నగానట్ర కార్యక్రమం ఎక్కడికి వచ్చేసిందో తెలుసా అండి? మధురానగర్లో ఉంటున్న జ్యువెలరీ డిజైనర్ సత్య గారింటికి. మరి సత్య గారు డిజైన్ చేసిన కలెక్షన్స్లో ఈరోజు మనకి ఏం పరిచయం చేయబోతున్నారో ఆవిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సత్య గారు. నమస్తే ఊహా. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మరి ఇవాల్టి నగానట్ర కార్యక్రమంలో మా సకులకు ఏం పరిచయం చేయబోతున్నారు? జడలు, జడబిళ్ళలు. ఓకే, ఫస్ట్ కలెక్షన్ చూసేద్దామా? యా ఊహా. ఇది చూస్తే మీకు లక్ష్మీ కాసులు ఉంది. అవును. చుట్టూతా అది కూడా మామూలుగా రౌండ్ కాకుండా కొంచెం డ్రాప్ షేప్ లాగా తీసుకున్నాం. తీసుకుని చుట్టూతా లక్ష్మీదేవిని ఇచ్చి దానికి మళ్ళీ చిన్నగా గ్రీన్ స్టోన్ తోటి సేమ్ అదే దాంట్లో కొంచెం ఎంబోస్ చేశాను. అక్కడ నుంచి అన్కట్స్ ఇచ్చాను. అన్కట్స్ ఇచ్చి మళ్ళీ మధ్యలో ఒక చిన్న లక్ష్మీదేవి ఇచ్చాను. ఇచ్చి మధ్యలో ఒక రెడ్ స్టోన్ ఇచ్చాను. ఇచ్చి దాని చుట్టూతా మళ్ళా ఒక గోల్డ్ తీగ ఇచ్చాను. అలా ఆల్టర్నేట్ గా రెడ్ మళ్ళీ ఇంకొకటి సేమ్ లక్ష్మీదేవి తీసుకున్నాను. ఇందాక గ్రీన్ ఇచ్చాము, ఇప్పుడు రెడ్ స్టోన్స్ పెట్టాను. ఆల్టర్నేట్ గా ఇచ్చాను. రెడ్ స్టోన్స్ ఇచ్చి మళ్ళీ దాని చుట్టూతా అన్కట్స్ ఇచ్చి మధ్యలో గ్రీన్ ఇచ్చాను. సో దట్ రెడ్ వచ్చిన దానికి మధ్యలో గ్రీన్ ఇచ్చారు, గ్రీన్ ఇచ్చిన దానికి మధ్యలో రెడ్ ఇచ్చారు. సో మల్టీ కలర్ లాగా ఈచ్ అండ్ ఎవ్రీ బిళ్ళకి అలానే వస్తుంది మనకి. సో మొత్తం జడ పైన నుంచి కిందకి వచ్చేసరికి మనకి ఏమవుతుందంటే ఊహా చిన్న సైజ్ వస్తుంది. అవును, సైజ్ తగ్గుతూ గ్రేడింగ్ లాగా వస్తుంది అనమాట. ఆల్టర్నేట్ గా వచ్చి కిందకి వచ్చేసరికి మీకు చిన్న బుట్ట లాగా ఇచ్చాను. అవును, బుట్ట ఇచ్చి ఆ బుట్టకు కూడా మొత్తం లక్ష్మీ కాసులతోటి చేశాను. చేసి దానిపైన జస్ట్ చిన్న వైట్ స్టోన్స్ ఇచ్చాను. ఇది పెట్టుకోవడం కూడా చాలా ఈజీ ఊహ. మీరు చూసారంటే జస్ట్ ఇట్లా హుక్ షేప్ లో ఉంది. మనం మొత్తం జడలు వేసుకుని ఆ జడకి జస్ట్ మనం ఇలా హుక్ చేయడం అంతే. అవునవును, చాలా ఈజీ కూడా. అంతే, చాలా ఈజీ పెట్టడం కూడా. అండ్ తీయడానికి కూడా మనము జస్ట్ జనరల్ గా థ్రెడ్స్ కట్టి అవి కట్ చేసి అవన్నీ బదులు చాలా సింపుల్ అండ్ ఈజీ. పిల్లలకి మెయిన్ చాలా ఈజీగా ఉంటుంది. అవునవును, డిజైన్ కూడా చాలా నీట్ గా కనిపిస్తుందండి దూరం నుంచి. ఇది యాంటిక్ ఫినిష్ అంటారు. ఓకే ఓకే అండి, చాలా బాగుంది. మరి దీని ప్రైస్ ఎంత పడుతుందండి? ఇది మనకి 3800 ఆ రేంజ్ లో 38 ఉంటుంది. ఓకే అండి, చాలా బాగుంది. మన నెక్స్ట్ కలెక్షన్ చూద్దామా? నెక్స్ట్ చూసారంటే మధ్యలో ఒక లక్ష్మీ కాసు ఇచ్చాను. ఆల్టర్నేట్ గా ఒక రెడ్ స్టోన్, ఒక పింక్ స్టోన్, ఒక రెడ్ ఒక పింక్ ఇచ్చాను చిన్న సైజ్ లో. మళ్ళీ ఒక సన్న ట్విస్టింగ్ గోల్డ్ తోటి జస్ట్ రింగ్ లాగా ఇచ్చాను. మళ్ళీ ఆల్టర్నేట్ పెద్ద పింక్ స్టోన్, గ్రీన్ స్టోన్ అలా ఇచ్చాను అనమాట. ఇచ్చి దానికి అక్కడక్కడ మధ్య మధ్యలో ఒక ఆల్టర్నేట్ వదిలిపెట్టి గోల్డ్ బాల్స్ లాగా ఇచ్చాం. ఇచ్చి మళ్ళీ లక్ష్మీ కాసుది పెద్దది పెట్టామన్నమాట. చుట్టూతా పెద్ద అంటే పైన మనకి ఒక ఫ్లవర్ లాగా రావడం కోసం అని. దానికి మళ్ళీ ఆల్టర్నేట్ గా ఏం చేశానంటే ఒక లక్ష్మీదేవికి మధ్యలో పింక్ స్టోన్ అండ్ గ్రీన్ స్టోన్స్ ఇచ్చాను. ఇచ్చి దాని చుట్టూతా బాల్స్, గోల్డ్ కలర్ బాల్స్ ఇచ్చాను. ఇచ్చి మళ్ళీ ఒక రింగ్ లాగా ఇచ్చి దానికి మళ్ళీ ఆల్టర్నేట్ పింక్ స్టోన్ అండ్ గ్రీన్ స్టోన్స్ ఇచ్చాను. ఇచ్చి అక్కడి నుంచి జడ స్టార్ట్ చేసాం అనమాట. పైన వచ్చేసి జడ ఎవరికైనా బ్రాడ్ ఉంటుంది, కిందకి వచ్చేసరికి మనకి ఏమవుతుందంటే సన్నగా వస్తుంది. దీన్ని కూడా అదే టైప్ లో డిజైన్ చేసాం అనమాట.
చేసి కిందకు వచ్చేసరికి చూసారంటే జస్ట్ మళ్ళీ ఇక్కడ వరకు కాసులు వచ్చింది కదా, ఇక్కడ నుంచి మొత్తము రూబీ అండ్ ఎమరాల్డ్ 3 లైన్స్ లో పెట్టేసి మళ్ళీ ఇక్కడ నుంచి 2 లైన్స్, మళ్ళీ ఇక్కడ నుంచి 1 లైన్. సో అంత డీటెయిల్డ్ గా చూసి చేస్తాం అనమాట. చేసి మళ్ళీ కిందకు వచ్చేసరికి 2 బుట్టలు ఇచ్చాము. ఆ బుట్టలు ఇచ్చి కిందది ఏంటంటే మొత్తం అంటే పైదేమో హాఫ్, కిందది ఏంటంటే క్యాప్ లాగా కవర్ అయిపోయిన బుట్ట. మీరు చూస్తే అది కూడా దానికి కూడా మీరు చూసారంటే మొత్తం ట్విస్టెడ్ డిజైన్ లాగా స్ట్రింగ్ ఇచ్చారు అనమాట. ఇచ్చి ఈ బుట్టకు కూడా మనకి రూబీ అండ్ ఎమరాల్డ్ ఉంది, గోల్డ్ ఇచ్చి. అవును, సో కొంచెం డిఫరెంట్ లుక్. ఈ జడలో ఫినిషింగ్ చాలా హైలైట్ అవుతుంది, చాలా డిఫరెంట్ గా ఉంటుంది మనకి. అవును, మరి దీని ప్రైస్ ఎంత ఉంటుందండి? ఇది కూడా అంతే మనకి 38, 39 ఆ రేంజ్ లో వచ్చేస్తుంది. 38, 39. నెక్స్ట్ కలెక్షన్ చూపిస్తారా? యా ఊహా గారు, నెక్స్ట్ వచ్చేసి ఇప్పటి వరకు ఏంటంటే మొత్తం గోల్డ్ జడ అట్లా చూపించాను. ఇదేంటంటే మొత్తం జడ అల్లేసామన్నమాట. ఓకే, జడ అల్లేసి దాని మీద నుంచి మొత్తం నెట్ లాగా వేసేసి దాని మీదకి వచ్చేసరికి మనము బిళ్ళలు పెడుతున్నాం అనమాట. ఓకే, చిన్న చిన్న గ్యాప్స్, ఒక 4 ఇంచెస్ గ్యాప్స్ ఇచ్చేసి మొత్తం పై నుంచి కింద వరకు మొత్తము ఇట్లా జడ బిళ్ళలు ఇస్తున్నాం అన్నమాట. ఇచ్చి కింద కుప్పులు, ఆ కుప్పులకు కూడా ఫుల్ స్టోన్స్, వైట్ స్టోన్స్ ఇచ్చి మళ్ళీ ఇట్లా థ్రెడ్స్ వదిలేస్తాం అనమాట. ఇదేంటంటే చాలా ఈజీ, చిన్న హెయిర్ ఉన్న వాళ్ళకైనా పెద్ద హెయిర్ ఉన్న వాళ్ళకన్నా జస్ట్ జడ వేసేసుకుని దాని మీదకి ఈ జడ పెట్టేసి దీని నుంచి నాట్ టై చేయడం. సో దట్ మనకి జడ బిళ్ళలు పెట్టాలి అంటే వాళ్ళ హెయిర్ మీద సవరం వేసి అదంతా లేకుండా జస్ట్ చిన్నగా ఈజీ ప్రాసెస్. పిల్లలకైనా పెట్టచ్చు, ప్లస్ చాలా లైట్ వెయిట్. ఈవెన్ పిల్లలు కూడా హెవీ ఉంది అని కంప్లైంట్ చేయరు. సో ఇది చాలా ఈజీ అండ్ చాలా రీజనబుల్ గా కూడా ఉంటుంది అనమాట. ప్రైస్ కూడా మనకి అవునవును చూస్తే కూడా చాలా అందంగా కనిపిస్తుంది, జడలానే ఉంటుంది. అండ్ జడ కూడా ఇది కొంచెం బ్రాడ్ గా అల్లుతాం, మనం మామూలు జడ అనుకోండి చాలా సన్నగా ఉంటుంది. సో అందుకని కొంచెం ఫ్లాట్ గా మనము ఏంటంటే వెడల్పుగా చేసేసరికి ఇంకా మంచి లుక్ వస్తుంది అనమాట. అవునవును, మరి దీని ప్రైస్ ఎంత ఉంటుందండి? ఇది మనకి 1050, 1150 ఆ రేంజ్ లో వచ్చేస్తుంది. ఓకే, చాలా రీజనబుల్ రేట్ గా ఉంది. ఓకే అండి, మన నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం. షూర్. ఇది నెక్స్ట్ ఏంటంటే మనకి జస్ట్ వెనకాల జడ పెట్టేసి దాని నుంచి మనకి పోగులకి సెట్ అవుతుంది అనమాట. వెనకాల జడ నుంచి చూస్తుంటే కూడా చాలా డిఫరెంట్ గా చాలా బాగా వస్తుంది మనకి. ఇలా వస్తుంది మనకి జడకి వెనకాల ఇట్లా హుక్ చేసేసుకుంటాం. దీనికి హుక్ ఉంది, దీన్ని హుక్ చేసేసుకుని దాని నుంచి పర్ల్స్ మనకి డిఫరెంట్ గా మళ్ళీ చెంపస్వరాలు అట్లా పెట్టకుండా దీని నుంచి కనెక్టివిటీ ఇట్లా ఉంటుంది. లేదు అనుకుంటే జస్ట్ జడలాగా మనము కిందకి ఇట్లా వదిలేసుకుని జస్ట్ దీని కిందకి కూడా మళ్ళీ అన్న ప్లాన్ చేయొచ్చు. అలా జడకి వెనకాల పెడితే కూడా చాలా బాగుంటుంది. మనకి జస్ట్ జడకి మనం వెనకాల ఏదైనా డిజైనింగ్ చేసుకోవాలి అంటే విత్ దిస్ మనం చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుందండి. మరి దీని ప్రైస్ ఎంత ఉంటుందండి? ఇది మనకి 2200 అట్లా పడుతుంది. 2200. ఓకే అండి, చాలా బాగుంది. మరి నెక్స్ట్ కలెక్షన్ చూద్దామా? యాహా, ఇదేంటంటే మనకి జడకి వెనకాల పఫ్ పెట్టి అట్లా దానికి పెట్టచ్చు, ముడికి పెట్టచ్చు, ఎలా అయినా ప్లాన్ చేయొచ్చు. మనం వెనకాల హెయిర్ కనుకోండి జస్ట్ దీంట్లో నుంచి హెయిర్ లాగేసి పుల్ చేసేసి ఇక్కడ నాట్ వేసేసి ఇక్కడ జస్ట్ ఒక క్లిప్ పెట్టేసి ఇక్కడ నుంచి ఒక యూ పిన్ పెట్టేస్తే సరిపోతుంది అనమాట. చాలా బాగా వస్తుంది మనకి. హెయిర్ కి పెడితే చాలా నీట్ గా పక్క నుంచి చూస్తుంటే సైడ్ నుంచి పిక్చర్స్ లో కానీ దాంట్లో చాలా బాగుంటుంది. పిల్లలు పెట్టుకోవచ్చు, పెద్దవాళ్ళు పెట్టుకోవచ్చు. ఇక్కడ పర్ల్స్ వల్ల హైలైట్ అయిపోయింది. పర్ల్స్ వల్ల హైలైట్ అయింది. ఇదే మనము గోల్డ్ బాల్స్ తో కూడా చేయొచ్చు మనము, కానీ పర్ల్స్ కి వచ్చినంత లుక్ ఎందుకంటే బ్లాక్ కదా మన హెయిర్. సో ఆ బ్లాక్ హెయిర్ కి ఈ పర్ల్స్ తోటి వచ్చేసరికి చాలా బాగుంటుంది మనకి. మళ్ళీ పూల్ జడ వేసినప్పుడు కూడా పూల్ జడ పైన కూడా మనకి పెడతాం, సైడ్ నుంచి లుక్ వస్తుంది. బాగుంది, అట్లా చాలా బాగుంటుంది. అవునవును, బాగుంది. మరి దీని ప్రైస్ ఎంత అండి? ఇది మనకి 1850, 2000 ఆ రేంజ్ లో వస్తుంది. 1850, 2000. ఓకే అండి, చాలా బాగుంది. మరి ఈరోజు చూపించిన వెరైటీ జడలు చాలా బాగున్నాయండి. ఇంత చక్కటి కలెక్షన్ మా సకుల కోసం చూపించినందుకు మీకు ధన్యవాదాలు. ధన్యవాదాలు. విడ్డూరం ఏంటంటే అమ్మాయిలపై విద్యాలయాలలో కొనసాగుతున్న ఆంక్షలను తల్లిదండ్రులు ఇష్టపూర్వకంగా స్వీకరిస్తున్నారు. మా అమ్మాయికి చదువొస్తే చాలనుకుంటున్నారు తప్ప ఆమె వ్యక్తిత్వం ఎలా వికసిస్తుందో ఆలోచించడం లేదు. కళాశాలలో నియమాలు నిబంధనలు ఉండటం వల్లే తమ పిల్లలు హాయిగా ఉంటున్నారని భ్రమపడుతున్నారు. తాము ఇంటి వద్ద తమ ఆడపిల్లల గురించి ఎలాంటి బెంగ లేకుండా ఉండగలుగుతున్నామనుకుంటున్నారు. కానీ యువతులు స్వేచ్ఛ లేకుండా, సమాజం గురించి ఎలాంటి అవగాహన లేకుండా కేవలం పుస్తకాల్లోని విషయాలు చదివి మాత్రమే పెరిగితే భవిష్యత్తులో ఆదర్శ స్త్రీలుగా ఎదగటం కష్టమే. వారి జీవితాన్ని వాళ్ళు గొప్పగా తీర్చిదిద్దుకోవాలంటే ముఖ్యంగా యువతులు స్వేచ్ఛగా పెరగాలి. తప్పొప్పులను జీవిత గుణపాఠాలుగా నేర్చుకోగలగాలి. అందుకే స్త్రీల విద్యా విధానంలో మార్పు రావాలి. సరే,
ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలను సూచనలను మాకు రాసి పంపించండి. మా చిరునామా సఖీ ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ ఐడి saki@etv.co.in. మా ఫోన్ నంబర్ 0402355640. ఇది ఇవాల్టి సఖీ కార్యక్రమం. రేపటి సఖీ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.